చోడవరంలో సుమారుగా 60 సంవత్సరాలు పెట్టి నివాసం ఉంటూ ఈ రోడ్డు పాయింట్లు ఉంటా ఉన్నారు. దీనికి గతంలో కూడా 62 గజాలు స్థలం కూడా ఇచ్చారు. దాంట్లో నిర్మాణం చేపట్టి మొత్తం కుటుంబం యావత్తు ఉంటే ఈరోజు కబ్జాదారులు దీని మీద కట్టేసి ఈ పంచాయతీ ఈవో గారు కొమ్మక్కయ్యి తెల్లవారుజాము 4 గంటలకి ఇంట్లో పడుకున్న వాళ్ళు బయటికి లాగి సామాన్లన్నీ బయటికి లాగేసి ఈరోజు దౌర్జన్యం చేసి ఇల్లు మొత్తాన్ని కొట్టేయడం జరిగింది. దీని దుర్మార్గమైన చర్యగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే అధికారులు ఈ కబ్జాదారులకి పూర్తిగా కొమ్ము కాస్తూ ఉన్నారు. దేనికి సాంకేతికం అని చెప్పేసి మాకు అర్థం కాకుండా ఉంది. ఇక వీళ్ళు చిన్నపిల్లలతోని ముసలితో పసిపిల్లలతో ఇంట్లో ఉంటే ఈరోజు దౌర్జన్యంగా తెల్లవారుజాము 4 గంటల కొట్టం పంచాయతీ ఈవో గారు అదే ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చి దౌర్జన్యం చేయించి కబ్జాదారులని ఈ స్థలాన్ని ఆక్రమించే ఆలోచనతోనే ఈ పేద పేదల ఆస్తుల మీద వాళ్ళు కన్నేశారు. దీన్ని వెంటనే మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే వెంటనే పంచాయతీ అధికారుల మీద చర్యలు చేపట్టి ఏదైతే వీళ్ళు స్థలం గతంలో ఇచ్చున్నారో వాళ్ళ ఇల్లు మళ్ళీ పునర్నిర్మాణం చేసే వరకు మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా చర్యలు తెలియజేస్తూ ఉన్నాం. లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి పంచాయతీ ఆఫీసును ముట్టడి చేయవలసిన అవసరం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. వెంటనే వీళ్ళు కోర్టు ఆర్డర్ ఉన్నా సరే పంచాయతీ ఈవో గారు దౌర్జన్యం చేయడం అంటే మరి లక్షల రూపాయలు మా చేతులు మారి పంచాయతీ ఈవో గారు కబ్జాదారులను తీసుకొని ఈరోజు వీళ్ళని రోడ్డును పడేశారు. ఇది చూస్తున్నా చాలా దుర్మార్గమైన చర్య. ఎప్పుడూ లేని పరిస్థితిలో ఈరోజు చోడవరంలో కూడా కబ్జాదారులు పేదవాళ్ళ పొట్ల మీద కొట్టి పేదవాళ్ళ కుటుంబాల మీద దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే పంచాయతీ ఈవో మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి ఏదైతే ఇల్లు తొలగించారో ఈ ఇంటి వారిని వెంటనే నిర్మాణం చేపట్టే వరకు మేము పోరాడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.